శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము ప్రభాతాష్టకంలో ఉన్నాం కదా. ఈ అష్టకంలో 7వ శ్లోకాన్ని చెప్పుకున్నామండి. అసే బహుత సేహణ పరిణజ గురుచి కృప నా తత్వహిత చాకళే కరితసే రికామ్యాగస జరి గురుపద దరి సుదృఢ భక్తినే తోమన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. ఎంత తెలివి గలవాడాయనను గురు కృప కలుగనిచో కదండి. ఎంత తెలివైన వాడైనా గురు కృప లేకపోతే ఏం చేస్తామండి? తన హితవు తెలియక జీవితమును వ్యర్థపు మాటలతో పాడు చేసుకుంటాడు. అంతే కదా. మనము ఆ గురువు విలువ తెలియపోతే వ్యర్థపు మాటలతో, ఇప్పుడు చూడండి, బాబా మీద దేవుడు కాదని ప్రచారం చేసి వ్యర్థపు మాటలు మాట్లాడుతున్నారే, అలాంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుని వ్యర్థపు మాటలు మాట్లాడుతూ భగవంతుల్ని దూషిస్తూ వాళ్ళు ఇంకా పాపకర్మల్ని పెంచుకుంటూ వాళ్ళతో పాటు వాళ్ళ జీవితంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కర్మల్ని అంటగడుతూ జీవిస్తున్నారండి. అది ఒక జీవితమేనా? అదొక జన్మమేనా? ఇలాంటి మహానుభావున్నా నువ్వు దూషించేది. ఎంత తెలివైన వాడైనను గురుకృప కలుగనచ్చో, వాడికి గురుకృప లేదు. ఎవరైతే దూషణతో భగవంతుని పట్టుకుని భగవంతుడు కాదంటున్నారో వాడికి గురుకృప లేదు. కాబట్టి వాడు ఆ విధంగా చేస్తున్నాడు. తన హితవు తెలియక, అంటే గురువు యొక్క పవర్ తెలియక జీవితంలోని వ్యర్థపు మాటలు మాట్లాడి ఆ జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. ఒకవేళ గురు పదములపై దృఢ విశ్వాసము కలిగినచో, చూడండి, గురు పదములతో దృఢ విశ్వాసము కలిగినచో గురువు సమర్థుడు కావున కోరికలను సిద్ధింపచేయును. అదండి. ఒకవేళ గురు యొక్క పాదాలు ఉన్నాయి, ఆయన మాటలు ఇవన్నీ కూడా దృఢ విశ్వాసము కలిగినచో, వాటి మీద దృఢమైన విశ్వాసముతో ఉంటే గురువు సమర్థుడు కావున కోరికలను సిద్ధింపచేయను. ఎవరైతే ఇప్పుడు దూషిస్తున్నారు చూడండి, అలాంటి వాళ్ళు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఆయన మీద విశ్వాసంతో ఆయన పాదాలను పట్టుకుని ఆయన ఒక చెప్పిన మాటల్ని చరిత్ర చదవగలిగితే చరిత్రను చదివి చక్కగా వినసంపుగా వాటిని అర్థం చేసుకుని గురువు సమర్థుడు కావున వాళ్ళ కోరికలు కూడా సిద్ధించి వాళ్ళు కూడా సంతోషంగా ఉండడానికి దోహదపడుతుంది. లేదనుకోండి, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు వాళ్ళకి సటకా దెబ్బలు తప్పకుండా ఆయన యొక్క సటకా దెబ్బలు తగులుతాయి. వాళ్ళకి తెలియట్లేదండి, అంతే. చూసారా ఎంత గొప్పగా ఉందో. ఎంత తెలివి గలవాడైననో గురుకృప కలుగనిచో తన హితవు తెలియక జీవితము వ్యర్థపు మాటలతో పాడు చేసుకుంటాడు. ఒకవేళ గురు పదములపై దృఢ విశ్వాసము కలిగినచో గురువు సమర్థుడు కావున కోరికలను సిద్ధింపచేస్తాడు. ఆయన ఇప్పటికీ నష్టమేం లేదండి. ఆయన పాదాలను గట్టిగా పట్టుకుని నువ్వే శరణయ్యా, తెలుసో తెలియకో మేము తప్పులు చేస్తున్నాము, తప్పుడు మాటలు మాట్లాడుతున్నాము దేవా అంటే చాలు. మళ్ళీ ఆయన అసలు అంత ప్రేమమూర్తి అండి మన సద్గురు సాయినాథ్. ఆ విధంగా వాళ్ళు దాన్ని కాపాడుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. లేదంటే వాడు కర్మలో వాడు హింస పాలవుతాడు తప్పకుండా. ఇది సత్యం. మరి రేపొద్దున్న 8 శ్లోకాలు ఉంటాయండి ఇందులో ప్రభాతాష్టకంలో. మనం 7వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. రేపు 8వ శ్లోకాన్ని చెప్పుకున్నాము. అంతవరకు అందరికీ సాయిరాం.